మహా అదృష్టం అంటే మేషరాశి వారిదే. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి సమయం నుండి కూడా రాజయోగం అయితే పట్టబోతుంది. ఈ రాజయోగం కారణంగా మేషరాశి వారి జీవితంలో అన్ని అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే మేషరాశి వారికి దినదిన అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయంలో విద్యపరంగా అంతా అనుకూలంగానే ఉండబోతుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు పట్టుదల అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పు అనేది ఉంటుంది. ఇప్పటి నుండి కూడా ఆదాయం సంపాదించాలనే ఆలోచన అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. అయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో ఎవరైతే ఇంటి వద్దనే ఉండి అంటే ఇంటి నుండి కళాశాలకు లేదా పాఠశాలలకు వెళ్ళి విద్యను అభ్యసించేవారో అటువంటి వారు ఖచ్చితంగా ఇంటి నుండి బయటకు వెళ్ళి వేరే ప్రాంతం నుండి విద్యను అభ్యసించవలసి ఉంటుంది. కాబట్టి మీరు భయంతో వెనకడుగు వేసినట్లయితే మీకు రాబోయే అత్యుత్తమమైన ఫలితాలు మీరే చేతులారా చేజార్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మేషరాశి వారికి కలిసి వచ్చే విధంగానే కనిపిస్తుంది. వ్యాపార పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి కూడా ఈ సమయంలో విముక్తి పొందుతారు. ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది. వ్యాపారానికి సంబంధించి ఏవైనా స్థల సంబంధిత వివాదాలు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా శుభవార్తలు వినబోతున్నారు. పరిశ్రమలకు సంబంధించి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన తీర్పులు మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. పరిశ్రమల్లో పని కూడా ఈ సమయంలో వేగంగా ముందుకు వెళ్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. కళారంగ పరంగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. మేషరాశికి సంబంధించి కళాకారులు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ తీర్చేయడం వల్ల మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారంలో బాగానే కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. చెరువుల పరంగా అనుకున్న లాభాలు అయితే పొందుతారు. అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల వ్యవసాయ ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారి మాసంలో ఎక్కువగా శుభవార్తలు వింటారు. కొంచెం పని ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి ముఖ్యంగా ట్రాన్స్ఫర్లు అనేవి అనుకున్న ప్రదేశాలకు ఏర్పడకపోవడం వల్ల మీరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగ పరంగా కూడా తోటి ఉద్యోగస్తులు సెలవుల్లో ఉండటం లేదా పై స్థాయి అధికారులు మార్పుల కారణంగా మీపై అధిక పనిభారం పడే అవకాశం ఎక్కువగా ఉంది. పని ఒత్తిడి కారణంగా సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
అయితే కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం లేదా ఆర్థిక కారణాల వల్ల నిరంతర ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి. ఈ సమయంలో మేషరాశి వారు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళడానికి జీవిత భాగస్వామి నుండి, తోబుట్టువుల నుండి ఆశించని రీతిలో సహాయ సహకారాలు అందుతాయి. మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా చాలామంది వ్యక్తులు మీ యొక్క డబ్బు, పేరు, ప్రఖ్యాతిని చూసి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎవరిని కూడా త్వరగా నమ్మడం మంచిది కాదు. అలానే వ్యక్తిగత సమాచారం కానీ లేదా మీ అభివృద్ధి సమాచారం ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరితోని కూడా ఎక్కువగా పంచుకోకండి. నలుగురిలో మాత్రం ఆదాయ విషయాల గురించి కానీ, వ్యాపార విషయాల గురించి కానీ అస్సలు చర్చించవద్దు. మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో, వివాహానికి సంబంధించి ఆటంకాలు ఏర్పడుతున్నా, కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోతున్నా, సంబంధాలు కుదరడంలో ఆలస్యం అవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు. సంతాన పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. సంతాన విషయంలో మేషరాశి వారు ఎప్పుడూ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని చెప్పుకోవచ్చు. వీరికి సంతానం అన్న, అలానే తల్లిదండ్రులు అన్న అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో కొన్ని కాంట్రాక్టులు లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి ఎక్కువగానే కనిపిస్తుంది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. వాటిలో ఫలితాలు కొంచెం మిశ్రమంగా ఉన్నాయి. రాజకీయస్తులకి నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. రాజకీయ పరంగా చాలా వరకు కలిసి వస్తుంది. అనుచరుల బలం పెరుగుతుంది, ప్రజాబలం పెరుగుతుంది. రాజకీయ పరంగా మీకంటూ ఒక గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మీపై వేసిన నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరగడం వల్ల ప్రజల్లో మరింత అభిమానాన్ని పొందుతారు. మేషరాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఎక్కువగా చింతనకు గురవుతారని చెప్పుకోవచ్చు. తెలియని దాని గురించి ఎక్కువగా ఆలోచించడం, ఒంటరిగా ఉండడం, ఏదో కోల్పోయిన బాధ మిమ్మల్ని నిరంతరం ఈ మాసంలో ఎక్కువగా వెంటాడే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువ సమయాన్ని పుస్తక పఠనంలో కానీ లేదా దైవ ఆరాధనలో కేటాయించినట్లయితే మానసిక ప్రశాంతత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా కంటి సంబంధిత వ్యాధులు, అలానే తలనొప్పి ఎక్కువగా బాధించే అవకాశం కనిపిస్తుంది. ఈ మాసంలో ఈ రాశివారు శుభవార్తలు అయితే ఎక్కువగా వింటారు. అలానే చిన్ననాటి స్నేహితులు కలిసి వారితో విందు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది. మేషరాశికి సంబంధించిన వారు ప్రేమ వ్యవహారాలకి వీలైనంత వరకు కూడా దూరంగా ఉండండి. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. మేషరాశి వారి ఈ మాసంలో వ్యయం అనేది కొంచెం అధికంగా ఉంది. కాబట్టి ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా ఖర్చులు చేసుకోవడం మంచిది. వీరికి సాయినాథుని దర్శనం, సాయినాథుని ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.